వాక్యానికే ఎందుకు విలువ అంటే, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనిషిని చేసుకున్నాడు. కుక్కల్ని, పక్షుల్ని, పశువుల్ని, పందుల్ని, జంతువుల్ని, వేటిని కూడా, జలచరాల్ని వేటిని కూడా తన పోలికలో తన స్వరూపంలో చేయలేదు. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడ్డ వారు ఎవరు? దేవుడు తన పోలిక చొప్పున నరులను సృజించెను అని వ్రాయబడింది ఆదికాండంలో. ఎవరి పోలిక? దేవుని పోలిక. అంటే మీ అందరిలో ఎవరి పోలిక ఉందమ్మా కదా? మనందరిలో, మానవులందరిలో ఉన్న ఒకే ఒక పోలిక, ఒకే ఒక స్వరూపం, దేవుని పోలిక, దేవుని స్వరూపం. మనం ఏ దేశస్థులమైనా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళమైనా, నల్లవాళ్ళమైనా, తెల్లవాళ్ళమైనా, ఎవరైనా సరే, మానవుడు అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం, అంతే, నో డౌట్. మానవుడు అంటే ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. మరి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మానవుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ నిలిచి ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఈరోజు ఒక చక్కటి పరీక్ష ఇది. ఎంత గొప్ప పరీక్ష అంటే, మేము రాజమండ్రి నుంచి బయలుదేరి వచ్చిన దగ్గర అక్కడ కూడా విపరీతమైన వర్షం, గాలులు, మెరుపులు, ఉరుములు గట్టిగా ఉన్నాయి. ఇక్కడ కూడా విపరీతమైన వర్షం ఉరుముతోంది ఇప్పుడు కూడా. మేము బయలుదేరి వస్తూ ఉండగా ఫోన్ చేసాం. తమ్ముడు ఫోన్ చేశాడు మా కుర్రాడికి. ఎలా ఉంది పరిస్థితి అంటే, వర్షం వస్తుందండి, గట్టిగా వస్తుంది, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది, కుర్చీలన్నీ ఎగిరిపోతున్నాయి, స్టేజ్ అంతా ఇబ్బంది అయిపోయింది, చర్చిలో పెట్టేస్తామండి అన్నాడు. యాక్చువల్లీ దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించాలనుకున్నామో అక్కడే ప్రకటిద్దాం. కారు ఆపగానే చెప్పాను, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. మనం ఎక్కడ ప్రకటించాలనుకున్నాం అక్కడే ప్రకటిద్దాం. మనకు కావాల్సింది స్టేజ్ ఉందా లేదా, మనం అనుకున్నట్టుగా అన్నీ ఉన్నాయా లేవా, మనం అనుకున్నట్టుగా ఆ సెటప్ అంతా, లైటింగ్ సెటప్ అంతా ఉందా లేదా, ఇది కాదు మనకు ముఖ్యం. మనం అనుకున్నట్టుగా వాక్యం ప్రకటింపబడుతుందా లేదా, అది ముఖ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు ముఖ్యం ఏది? మనం అనుకున్నట్టుగా వాక్యం ప్రకటింపబడుతుందా లేదా. సో ఈరోజు చాలామంది వచ్చారు, ఇంకా చాలామంది వచ్చి ఉండేవారు. వచ్చిన వాళ్ళు కూడా ఈ వర్షం దెబ్బకు వెళ్ళిపోయి ఉంటారు పాపం. అంటే వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది కదా, మీటింగ్ జరుగుతుందో జరగదో, ఆపేస్తారేమో, సేవకులు వస్తారో రారో, ఇదంతా అయ్యే పని కాదు, బాగా బురద అయిపోయింది, గాలి ఎక్కువ వేసేసింది, వర్షం వచ్చేసింది అని ఎవరి మట్టుకు వాళ్ళు చెదిరిపోయారు. కానీ ఒక విషయం మీకు చెప్పనా, పరీక్ష అనేది వచ్చినప్పుడు ఎవరు గట్టిగా నిలబడతారో వాళ్ళు చివరిదాకా ఉంటారు. చివరిదాకున్నోడు బహుమానం పొందుకొని వెళ్తాడు. మధ్యలో వదిలేసినోడు బహుమానాన్ని కోల్పోతాడు. అందుకే ప్రభు ఒక మాట చెప్పారు, గట్టిగా పట్టుకోండి, మీకు ఇచ్చిన రక్షణ ఎలా పట్టుకుంటున్నాడు, గట్టిగా పట్టుకోండి అన్నాడు, మధ్యలో వదిలేకండి అన్నాడు. కార్యారంభము కంటే కార్యాంతం మేలట. ఈరోజు చాలా సభలు ఆగిపోయి ఉంటాయి నాకు తెలిసి, ఎందుకంటే చాలా చోట్ల ఉంది వర్షం. ఈరోజు చాలా సభలు ఇలా జరిగి ఉంటాయి కదా. కొన్ని చోట్ల వర్షం వచ్చినా సభలు ఆపరు, వాక్యం చెప్తారు. కొన్ని చోట్ల వర్షం వస్తే అవకాశం ఉండదు కాబట్టి సభలు ఆపేస్తారు. ఏది ఏమైనప్పటికీ దేవుని నామాన్ని మహిమపరిచే పిల్లలుగా మనం ఉండాలన్నది ఆయన సంకల్పం. నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం, నువ్వెక్కడుంటే అక్కడ ఆరాధన, నువ్వెక్కడుంటే అక్కడ సంతోషం, నువ్వెక్కడుంటే అక్కడ అదే దేవుని మందిరం. నువ్వు ఉన్న చోటు దేవుని మహిమపరిచేదై ఉండాలి. కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలులు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు యూదుల సమాజ మందిరాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పేవారు. చర్చిలు కాదు అవి, సమాజ మందిరాలు. ఎవరివి? క్రైస్తవులు కావు. ఎవరివి? యూదులవి. యూదుల సమాజ మందిరాలు వేరు, క్రైస్తవులు కట్టుకున్న చర్చిలు వేరు. రెండు ఒకటి కాదు సుమా, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో సమాజ మందిరం అని కనబడగానే చర్చ్ అని అనుకోకండి. యూదుల సమాజ మందిరాలు ఓన్లీ ధర్మశాస్త్ర పఠనానికి, ఆ పరిసయ్యులు లేదా సద్దూకయ్యులు వారి యొక్క ధర్మశాస్త్ర బోధన విధానానికి వాడుకునేవారు. వీటిని
సమాజ మందిరాలు, సినగోగులు అంటారు, వాటిని సినగోగ్ అంటారు, వాడుకునేవారు. ఈ సినగోగులో ధర్మశాస్త్రాన్ని అనుసరించి అపోస్తలులు కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వివరించడం మొదలుపెట్టారు. అయితే కొంతకాలానికి ఆ యూదులకి క్రైస్తవులకి మధ్యలో ఇబ్బందులు తలెత్తాయి. సాతానుడు ఎక్కడికి పడితే అక్కడ ఉంటాడు కదా, వాడికి కిట్టదు కదా, ఏదో ఒకటి వేయకపోతే వాడు ఊరుకోడు. సాతాను పని అది, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు. ఈ అపవాది క్రైస్తవులకి యూదులకి మధ్యలో చిచ్చు రగిల్చాడు. అంటే యూదులకు క్రైస్తవుల మీద ద్వేషం పెరిగేలా చేశాడు. యూదులు మేము మోషే భక్తులం, అంటే మోషేను అనుసరిస్తాం, యేసు ప్రభువును అనుసరించమన్నారు. మాకు ధర్మశాస్త్రం తప్ప క్రీస్తు రక్తం వల్ల క్రొత్త నిబంధన మాకు వద్దు అన్నారు. ఆ రకంగా అపోస్తలులను ద్వేషించడం మొదలుపెట్టారు. వాక్యం చెప్పొద్దు అని ఆటంకపరచడం మొదలుపెట్టారు. ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అనేక ప్రాంతాలకు చెదిరిపోయారని వాక్యంలో రాయబడింది. చదువుకున్నారు కదా మీరు. అపోస్తలుల కార్యాలు ఒకసారి చదువుదాం ఆ మాట. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము మొదటి నుంచి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఏం కలిగిందంటమ్మా? సంఘానికి హింస కలిగిందంట. సంఘానికి అంటే ఇంగ్లీష్లో సంఘము అంటే ఇంగ్లీష్లో ఏంటి చెప్పాలమ్మా? చదువుకున్నారు కదా అందరూ? చదువుకోలేదా? ఈ మాత్రం దానికి చదువేం పెద్ద అక్కర్లా. ఈ విషయానికైతే సంఘము అనేది తెలుగు పదం. ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఏమని పిలుస్తారు చెప్పాలి, అందరూ చెప్పాలి. చెప్పండి, కరెక్టే మీరు చెప్పేది, గట్టి చెప్పండి. చర్చ్ అంటారు, CHURCH, చర్చ్. ఇంగ్లీష్లో చర్చ్, తెలుగులో సంఘము. ఇప్పుడు చదవండి, మొదటి వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని చర్చ్కి, యెరూషలేములోని దేనికి? చర్చికి గొప్ప హింస కలిగిందంట. ఆగండి, చర్చికి హింస కలిగిందంట. చర్చికి మీ మనసులోకి ఏమొచ్చింది ఇప్పుడు? చర్చ్ అంటే ఏమొస్తుంది మీ మనసులోకి? చెప్పండి అమ్మా, చర్చ్ అంటే ఏమొస్తుంది మనసులోకి? నిజం చెప్పండి, ఏమొస్తుంది? చెల్లెమ్మ చెప్తోంది, బిల్డింగ్ వస్తుందంట. కామన్. చర్చ్ అనగానే మన అందరి మైండ్లోకి ఏమొస్తుంది? బిల్డింగే వస్తుంది. ఎందుకంటే బిల్డింగ్నే మనం చర్చ్ అని పిలుస్తుంటాం. కానీ వాస్తవానికి బైబిల్ ఏమంటుందంటే, బిల్డింగ్ని బైబిలు పాఠశాల అంటుంది. ఏమంటుంది? పాఠశాల. పాఠశాల అంటే పిల్లలందరూ చదువుకునే బడి లాంటి బడి కాదు ఇది. దేవుని పాఠశాల. అర్థమైందమ్మా? దేవుని పాఠశాల. కానీ వాస్తవానికి చర్చ్ ఏది అంటే, బైబిల్ ప్రకారంగా చర్చ్ ఏది అంటే, సంఘం ఏది అంటే, తిమోతికి ఒక పత్రిక రాస్తూ ఒక మాట చెప్పాడు పౌలు భక్తుడు. అది కూడా ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఏమా? తిమోతికి రాసిన మొదటి పత్రిక. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి, బైబిల్ లేని వాళ్ళు ఇబ్బంది లేదు. నేను చదువుతాను కదా, వినేయండి. ఎందుకంటే వర్షంలో మీరు బైబిల్ తెచ్చుకుని వినేంత టైము మీకు అవకాశం ఉండకపోవచ్చు, బైబిల్ తడిచిపోతాయి. ఏమా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల, తిమోతితో చెప్తున్నాడు పౌలు భక్తుడు, ఒకవేళ నేను లేట్ చేస్తే, ఏదైనా పని మీద నేను డిలే చేస్తే, నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని మందిరంలో అనగానే మీరు ఏమన్నా అనుకున్నారు? అదిగో అదేదో చర్చ్ షెడ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, లేకపోతే పురుగుడిసి కావచ్చు, పాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు మనం అనుకునేది. ఇక్కడ పౌలు భక్తుడు ఎంత బాగా వివరిస్తాడు చూడండి. దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో, చర్చ్లో. సంఘం అంటే ఏం చెప్పాను ఇంగ్లీష్లో? చర్చ్లో. ఏ చర్చ్ అటుది? జీవము గల దేవుని సంఘం, చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ ఇంగ్లీష్లో.
చర్చ్ ఆఫ్ లివింగ్ లివింగ్ గాడ్, జీవము గల దేవుని సంఘములు. సంఘంలో. అంటే మందిరం అనగానే ఏమని అర్థం చెప్తున్నాడు పౌలు? జీవము. దేవుని మందిరం అంటే ఏంటట? జీవము గల, జీవం గల దేవుని సంఘమే దేవుని మందిరం. ఆ మందిరంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో అది నీకు రాయాలని ఈ సంగతులు నీకు రాస్తున్నాను అంటాడు అక్కడ. అంటే ఇప్పుడు మళ్ళీ అపోస్తుల కార్యాలకు వద్దాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, సంఘం అన్నా, ఏమా చర్చ్ అన్నా, మందిరం అన్నా ఏంటి, జీవంగల దేవుని సంఘం అన్నా అన్నీ ఒకటే. ఆ ఒకటే ఎవరు? మనమందరం. అంటే మనమందరం కలిస్తే ఏమవుతున్నాం? సంఘం అవుతున్నాం. మనమందరం కలిస్తే ఏమవుతున్నాం? దేవుని మందిరం అవుతున్నాం. మనమందరం కలిస్తే ఏమవుతున్నాం? జీవంగల దేవుని ఆలయం అవుతున్నాం. వీఆర్ ఆల్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్. మనమే దేవుని ఆలయం, మనమే దేవుని సంఘం. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. అర్థమైందా? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఏంటది? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఎవరన్నారు ఈ మాట? రూత్ అంది. ఎవరితో అంది? అత్తగారితో అంది. అత్త నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఇప్పుడు కోడలు అంటారు అలాగా? అంటారా? కష్టం. ఇప్పుడు కోడలు డైలాగ్ మార్చేశారు. మీ అమ్మ ఉన్న చోట నేను ఉండను అంటున్నారు. అంటే ఎక్కువ, అందరూ కాదు, కొందరు. మీ అమ్మ ఉన్న చోట నేను ఉండను అంటున్నారు ఇప్పుడు కొత్తగా. కానీ ఆ రోజుల్లో ఆవిడ అందంట, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటా అందట. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నా పిల్లలారా మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. మీరు ఎక్కడుంటే అక్కడే సంఘం ఉన్నట్టు. ఇప్పుడు సంఘం ఎక్కడుంది చెప్పండి? సంఘం ఎక్కడుందమ్మా? ఇక్కడ ఉంది. సంఘం ఎక్కడుంటే దేవుడు ఎక్కడుంటాడమ్మా? మన మధ్యన ఉంటాడు. ఇక్కడే ఉంటాడమ్మా, ఇక్కడే ఉంటాడు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఇక్కడ ఆత్మ రూపంలో ఉన్నాడు. అర్థమైందా? ఆత్మ ఎక్కడ నివసిస్తాడు? మీలో నివసిస్తానన్నాడు. మీతో కూడా ఉండునన్నాడు. మీలో ఉంటానన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రభు చేసినటువంటి వాగ్దానాలు. మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీలోనే ఉంటాడు ఆయన, మీతోనే ఉంటాడు ఆయన. సో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నా బిడ్డ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నీతోనే ఉంటా. చదువు ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదంట. లోకానికి ఆయన కనబడరు. లోకం ఆయనను చూడదంటే అర్థం ఏంటి? కనబడరు ఆయన. అలాగే లోకమును, ఆ లోకం ఆయనను ఎరుగదు. ఆయన ఎరగదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లోకానికి తెలుసా? మనకు తెలుసా? మనకే తెలుసు. పరిశుద్ధాత్ముడు గురించి లోకానికి తెలీదు. నెక్స్ట్, గనుక ఆయనను పొందనేరదు. ఆయనను పొందింది ఎవరు? మనమే, దేవుని పిల్లలు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవునికి కుమారులయ్యుందురు అంటున్నాడు రోమపత్రిక 8వ అధ్యాయంలో. అమ్మా, సో చదవండి, తర్వాత చదవండి. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఈ అండర్లైన్ చేసుకోండి, వచనాలు చాలా ఇంపార్టెంట్. ఆయన మీతో కూడా నివసించును. అమ్మా, మీలో ఉండును. ఆయన నివాసం ఎక్కడట? దేవుని ఆత్మ నివాసం ఎక్కడమ్మా? ఎక్కడ? మీలో. చర్చిలో ఉండడు ఆయన. చర్చిలో ఎప్పుడు ఉంటాడు చెప్పనా? చర్చిలో పరిశుద్ధాత్ముడు చర్చిలో ఎప్పుడు ఉంటాడు చెప్పనా? నువ్వు ఉన్నప్పుడు ఉంటాడు. పాయింట్ అర్థమైందా? పరిశుద్ధాత్ముడు చర్చిలో ఎప్పుడు ఉంటాడు? నువ్వు ఉన్నప్పుడు ఉంటాడు. నువ్వు లేకపోతే ఆయన కూడా ఉండడు. నువ్వు ఎక్కడికుంటే
నువ్వు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. ఉదాహరణకి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 2 సెంట్ల చర్చ్ ఉంది, చిన్న పూరు గుడిసేది. అక్కడ ఆరాధన చేసేవారు పాస్టర్ గారు. ఒక 20 మందో 30 మందో 40 మందో అక్కడికి ఆ ఆరాధనకి హాజరయ్యేవారు. తర్వాత క్రమక్రమంగా ఆ సంఘంలో ఉన్న బిడ్డలు దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. వాళ్ళందరూ అన్నారు, అయ్యగారు ఇది మనకు సరిపోవట్లేదు, అయినా పాకలో ఏం ఆరాధన చేస్తాం, కానీ అక్కడ ఒక 5 సెంట్లు స్థలం తీసుకుందాం, ఇక్కడ 2 ఉంది మనకి, అక్కడ డాబా కడదాం లేదా బిల్డింగ్ వేద్దాం అనుకున్నారు. అలాగ అనుకొని చక్కటి బిల్డింగ్ కట్టారు వేరే చోట. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమని పిలిచాం? ఈ పూరు గుడిచిని మందిరం అని పిలిచాం. పాకతో ఉంది, తాటాకు పాకే, కానీ ఏమని పిలిచాం? 2 సెంట్లు ఉన్నదాన్ని మందిరం అని పిలిచాం. కానీ ఇప్పుడు అక్కడ మళ్ళీ 5 సెంట్లలో మళ్ళీ నిర్మాణం చేపట్టి చక్కగా బిల్డింగ్ కట్టి చక్కగా అన్ని హంగులు సొగసలన్నీ చేసి ఇప్పుడు మందిరం అక్కడ మార్చాం. వాక్యం అక్కడ చెప్తున్నారు పాస్టర్ గారు, సంఘం అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేసాం? విడిచిపెట్టేశాం. ఇప్పుడు ఇది మందిరం అవుతుందా? అవదు. మందిరం ఏమైంది? వేరే చోటకు పోయింది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? స్థలం మారితే, ప్లేస్ మారితే, కన్స్ట్రక్షన్ మారితే అది కాదు మందిరం. నువ్వు ఎక్కడ ఉంటున్నావో అదే మందిరం. మీరందరూ ఎక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నారో అదే మందిరం. ఆ మధ్య మణిపూర్లో చాలా గొడవలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఫోన్లు చేసి బాధపడతా ఉంటారు. మాకు తోచినంత చేతనైనంత సాయం చేస్తూనే వస్తున్నాం ఇప్పటికి కూడా. అక్కడ ఉన్న చాలామంది సేవకులు నాకు తెలుసు, ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఆ టైంలో ఒకనొక టైంలో చర్చిలన్నీ పడగొట్టేసి తగలెట్టేసి చాలా ఇబ్బందులు పెట్టారు అక్కడ ఉన్న క్రైస్తవ బిడ్డలని. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రోడ్ల మీద చేశారు ఆరాధన, చెట్ల కింద చేశారు ఆరాధన, వర్షంలో చేశారు ఆరాధన, ఎండలో చేశారు ఆరాధన. అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను, నేను వెళ్ళాను నేరుగా మణిపూర్ సహాయం అందించడానికి. తర్వాత కూడా ఫోన్స్లో చాలాసార్లు అక్కడున్న క్రైస్తవ బిడ్డలతో మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. అక్కడ కొంతమంది సేవకులు కూడా నాతో టచ్లో ఉంటారు. వాళ్ళందరికీ చెప్పాను, బాధపడకండి, పడగొట్టింది పాఠశాల మాత్రమే, విద్యార్థులను కాదు. అంటే దాని అర్థం ఏమిటి? పడగొట్టింది రాతి కట్టడాలను మాత్రమే, సంఘాన్ని కాదు. అది నేను చెప్పింది. సంఘాన్ని ఎవడు ఎప్పటికీ పడగొట్టలేడు. సంఘాన్ని ఎవడు ఎప్పటికీ పడగొట్టలేడు. ఎందుకంటే సంఘం జీవం కలిగిన దేవునితో ఉంది. రాతి కట్టడం జేసీబీతో పడగొట్టేసుకోవచ్చు. నువ్వు పడగొట్టకపోయినా ఒక 100 ఏళ్ళకో 80 ఏళ్ళకో దాని ఆయువు తీరిపోతే అదే పడిపోద్ది, సత్తువు తగ్గిపోతే. ప్రతి బిల్డింగ్కి ఇంజనీర్ ఒక లైఫ్ ఇస్తాడు కదా, ఇస్తాడేవాడా? ఇల్లు కట్టినప్పుడు కూడా ఇంజనీర్ ఏం చేస్తాడు? ఒక లైఫ్ ఇస్తాడు దానికి, ఆ కన్స్ట్రక్షన్కి. మీరు ఈ ఐరన్ వాడారు, ఈ సిమెంట్ వాడారు, ఇంత నాణ్యంగా కట్టారు, ఇది 40 ఏళ్ళు ఉంటుంది, లేదా 50 ఏళ్ళు ఉంటుంది, 60 ఏళ్ళు ఉంటుంది, 100 ఏళ్ళు ఉంటుంది అని ఇస్తాడు. అంటే కన్స్ట్రక్షన్ కూల్చేయగలరు, కానీ దేన్ని కూల్చలేరు? సంఘాన్ని కూల్చలేరు. కన్స్ట్రక్షన్ మార్చగలరు, కానీ దేన్ని మార్చలేరు? సంఘాన్ని మార్చలేరు. సంఘం అంటే ఏంటంటే జీవం కలిగినది, ఆ దేవుని ఆత్మ నివసించే చోటు ఏదైనా ఉంది అంటే అది సంఘమే. అందుకే పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటారట? 17వ వచనం చివరి మాట, యోహాను సువార్త, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, ఏమా మిమ్మల్ని అనాథలనుగా విడువను. చూశారు? ఆయన మీతో కూడా ఉండును. ఈ మాట ఎంత బాగుంది! నాతో ఉంటావా ప్రభు అంటే ముందు నువ్వు నాతో ఉంటావా ఉండవా చెప్పు. అది దేవుడి దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్. మనం ఏమడుగుతున్నాం దేవుణ్ణి? ప్రభువా నాతో ఉంటావా అంతేనా అడుగుతాం? ప్రభువా నాతో ఉంటావా అని అడిగితే ఆయన అంటారు, ముందు నువ్వు ఉంటావా నాతో? నువ్వు ఉంటావా నాతో చెప్పు. నేను ఉంటాను ప్రభువా అని అన్నావు అనుకో, ఆయన అంటారు, నువ్వు ఉంటానని చెప్పక ముందే నేనేం చెప్పాను? నువ్వు చెప్పకముందే నేనేం చెప్పాను? ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును. బైబిల్లో మంచి మాట రాయబడింది. అదేమిటంటే, హృదయం అనే తలుపునొద్ద. ఏ తలుపునొద్ద? ఏ తలుపమ్మా? హృదయం అనే తలుపు ఉందంట.
ఆ తలుపు దగ్గర నిలబడి ప్రభు ఏం చేస్తున్నారట? తడుతున్నారట. తీరా బిడ్డ లోపలికి వస్తా అని. ఎంతమంది తీశారు? చేయి చూపించండి. మనసుని అడిగి మీ ఆ హృదయాన్ని అడగండి. ఎవరిని పక్కావిని అడగండి. పక్కావిని అడిగి, అక్క నేను ప్రభుని ఆహ్వానించాను నా హృదయంలోకి, తమ్ముడు నేను ప్రభుని ఆహ్వానించాను హృదయంలోకి, అనయ్య నేను ప్రభుని ఆహ్వానించాను. పక్కన వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుందా ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి ఎవనికి తెలియను అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. ఏమా? కాబట్టి ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే ఎలా తెలుస్తాయో అలా నీ సంగతులు నీకే తెలుస్తాయమ్మా, పక్కోళ్ళు తెలీదు. ఇప్పుడు మనసుని అడిగి చెప్పండి, నిజంగా ఎంతమంది ప్రభువుకు తలుపు తీశారు? తీశారా నిజంగా? చేయి చూపించండి. ప్రభు నాతో ఉన్నాడు అన్న వాళ్ళు మాత్రమే, నాలో ఉన్నాడు అన్నవాళ్ళు మాత్రమే. మిగిలినోళ్ళు వద్దు. ఎందుకు అబద్ధాలు చెప్పి ఏం సాధిస్తాం మనం? ఏమన్నా ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి చెప్పండి? సచిన బతికినా నిజమే చెప్దాం. మనకి ఇక్కడ మెడల్స్ హారాలు దండలు ఇవన్నీ మీద వేసినా ఏంటి, అబద్ధాలు చెప్పి మీద వేయించుకున్నవన్నీ చచ్చాక పోతాయి పోవా? పోతాయి కదా. నిజంగా మనల్ని మెప్పు కోరితే, మనల్ని మెచ్చుకుంటే ఎవరు మెచ్చుకోవాలి? మనుష్యుల మెప్పు మనకే ముప్పు అంట. మనిషి నైజం ఏంటి తెలుసా? పెడితే పెళ్లి కోరుతాడు, లేకుంటే చావు కోరుతాడు. అడిగి నచ్చితే 100 పొగుడుతాడు, నచ్చకపోతే పొగిడినోరే మళ్ళీ ఏమంటది? తిడద్ది. తిట్టినోరే మళ్ళీ కొన్నాళ్ళకి ఏం చేస్తే నచ్చితే పొగుడుతుంది. పొగడడం ఎంతసేపు, తిట్టడం ఎంతసేపు మనం కదా? మనం తిట్టడం ఎంతసేపు, పొగడడం ఎంతసేపు? సరిగా అర్థం చేసుకోకపోతే అందరిని తిట్టేస్తాం, సరిగా అర్థం చేసుకుంటే అందరిని ఇష్టపడతాం. ఒక్కోసారి కొంతమందిని అపార్థం చేసుకుని తిడతాం, కొంతమందిని అర్థం చేసుకోలేక తిడతాం. కానీ మనిషి ఎప్పుడు మారతాడన్నది మాత్రం 100% రైట్. ఒక మనిషి మీద మనిషికున్న అభిప్రాయం కూడా నిత్యం ఏమవుతుంది? మారుతానే ఉంటుంది. ఈరోజు ఐ లవ్ యూ అంటాడు మీ ఆయన, రేపు ఐ హేట్ యూ అంటాడు. ఎల్లుండి మళ్ళీ వానాకాలం అలా తిరిగి మళ్ళీ ఐ లవ్ యూ అంటాడు. మళ్ళీ ఒక 5-6 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ ఏమనొచ్చు? అనొచ్చు. మగాళ్ళనే కాదు, ఆడవాళ్ళు కూడా అంతే. ఈరోజు నువ్వే నా ప్రాణం అంటారు. ఓ 10 సంవత్సరం ఓ సంవత్సరం పోయాక ఏమంటారు? ప్రాణం కొంచెం మసకబారింది అంటారు. అంతే కదా. చాలామంది ఉంటారు అలాగా, టక్కన ప్లేట్ తిప్పేస్తారు. కాసేపు ఇష్టం అంటారు, కాసేపు ఇష్టం లేదంటారు. కాసేపు ఎస్ అంటారు, కాసేపు నో అంటారు. కాసేపు మంచోడు అంటారు, కాసేపు చెడ్డోడు అంటారు కదా. సో కాబట్టి మనిషి మెప్పు మనకు వద్దమ్మా. నేను ఎప్పుడు అది చెప్తా, మనుషుల మెప్పు కోరుకోకండి. ఎందుకంటే గాలి ఎప్పుడు ఒక వైపు ఇదంట, కాసేపు ఇలా ఇస్తుందట, కాసేపు అలాగే ఇస్తుందట. తనకి ఇష్టం వచ్చిన చోటుకు తిరుగుద్దని చెప్పారు యేసుప్రభువారు యోహాను సువార్తలో. గాలికి తనకిష్టమైన చోటు విసురునట్లు అంటారు. అలాగే మానవుడు కూడా కాసేపు ఒకలాగా ఉంటాడు, కాసేపు మరోలాగా ఉంటాడు. ఆడు ఎప్పుడు ఎలా మారుతాడో ఎవరికి తెలియదు. రకరకాలుగా మారిపోతుంటాడు మనిషి. మారని వాడు దేవుడు ఒక్కడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు, నీకు ఘనతనిచ్చేవాడు, మహిమను తెచ్చేవాడు ఆయనే. కాబట్టి ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఆ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడి మెప్పు మనకు కావాలి తప్ప మనుషుల మెప్పు మనకి వద్దమ్మా. మనుషులు మనల్ని మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోపోతే ఎంత. మనుషుల మెప్పు మనకు అక్కర్లా. మనకి ఎవరి మెప్పు కావాలని చెప్తోంది వాక్యం? దేవుని మెప్పు కావాలి. దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ మానవుడు మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు అని వ్రాయబడింది గ్రంథంలో. దేవుడు మెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇన్ని తలుపులు ఉన్నాయి అంటే, తలుపులు అంటే తలుపు దేనికి ఉంటుందమ్మా? నివాసానికే కదా ఉంటుంది. తలుపు దేనికి ఉంటుంది? నివాసానికి ఉంటుంది. అంతేనా? నివాసం లేని చోట తలుపుతో పని ఉందా? తలుపుతో పని ఉందా? లేదు కదా. ఎక్కడ నివాసం ఉంటుందో అక్కడ ఏముండాలి? తలుపు ఉండాలి. మ్యాండేటరీ అది. లేకపోతే చెత్త చెదార లోపలికి వచ్చేస్తుంది. ప్రొటెక్షన్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అని తలుపులు ఉన్నాయని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఎంతమంది మనుషులు ఉన్నారో అని నివాసాలు ఉన్నాయి. ఏ నివాసాలు అవి? హృదయం అనే నివాసాలు. ప్రతి హృదయానికి ఏముందంట? తలుపు ఉందంట.
ఎవరైనా తలుపు తీసుకునే లోపలికి వెళ్ళాలట. ఇప్పుడు మీ హృదయంలో చాలా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ డేటా, లైక్ ఏ మెమరీ కార్డ్. అర్థమైందా? మీ హృదయం ఒక మెమరీ కార్డ్ లాంటిది. ఆ మెమరీ కార్డులో డేటా ఉంటుంది, జ్ఞాపకాలు ఉంటాయి, అందులో మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. అన్ని లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. ఆ హృదయానికి ఓ తలుపు ఉందంట. అది ప్రభు చెప్పారు. ఆ తలుపు తీస్తేనట, నువ్వు తీస్తేనే ఎవరైనా లోపలికి రాగలరట. నువ్వు తీయకపోతే ఎవరు లోపలికి రాలేరట. ఇది నిజమంటారా అబద్ధం అంటారా? నిజమేనండి. నిజమా అబద్ధమా? ఖచ్చితంగా నిజమే. ఎలాగ చెప్పనా? ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. తాళి కట్టించుకునేటప్పుడు నవ్వుతూ కట్టించుకుంటుంది. అంటే తలుపు తీసిందా తీయలేదా? తీసింది. ఆ కట్టేవాడికి తీసింది. ఇంకొక అమ్మాయికి పెళ్లి కుదిరింది. తాళి కట్టేటప్పుడు ఏడుతూ కట్టించుకుంటుంది. తీసిందా తలుపు వేసిందా? ఏమా తలుపు తీలా, ఆడు బలవంతం కట్టేస్తున్నాడు, గేదె మెడలో పలుపుతాడు కట్టినట్టు. ఆ అమ్మాయికి ఇష్టం లేదు ఈ పెళ్ళి. ఇష్టమైతే నవ్వుతూ కట్టించుకుంటుంది. ఇష్టం లేదు కాబట్టి ఏం చేస్తుంది? కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ముఖం పెట్టి కట్టించుకుంటుంది. అంటే ఎవరైనా మీ మనసులోకి రావాలి అంటే మీరు ఏం చేయాలి? తలుపు తీయాలి. తలుపు తీయాలి. తలుపు తీయకుండా మనుషులే మన మనసులోకి రాలేరమ్మా. మనుషులే రాలేరు. భర్త రాలేడు, భార్య రాలేదు, పిల్లలు రాలేరు, స్నేహితులు రాలేరు, బంధువులు రాలేరు, ఎవరు రాలేరు. తల్లిదండ్రులు రాలేరు, ఎవరు రాలేరు. నువ్వు తలుపు తీస్తేనే సదరు వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడు? నీ లోపలికి వస్తున్నాడు, మనసులోకి వస్తున్నాడు. మరి దేవుడు బలవంతంగా వస్తాడు అనుకుంటున్నావా నీ మనసులోకి? బలవంతంగా ఎవరైనా మన మనసులోకి రాగలరా? రాలేరు. ఈ మధ్యకాలంలో నేను నవ్వుకునేటువంటి మాట ఏంటంటే బలవంతపు మత మార్పిడి అంటారు. ఏంటది? నవ్వుకుంటాను నేను. క్రైస్తవులు బలవంతంగా మతం మార్చేస్తున్నారండి అంటుంటాడు. ఈ సోషల్ మీడియాలో ఎక్కువ మంది వాగేది ఇదే మధ్య. అసలు బలవంతంగా అవుతుందా? అవదండి, అబద్ధం. అది అవదు. బలవంతంగా ఎవ్వరు ఎవరిని నమ్మలేరు, నమ్మించలేరు. అంత ఎందుకమ్మా? నీకు ఇష్టం లేని కూర బలవంతంగా నోట్లో కుక్కాను అనుకో, మనస్ఫూర్తిగా తింటావా దాన్ని? ఒకవేళ పీక మీద కత్తి పెట్టి తినిపించినా ఇష్టం లేకుండా తింటావు తప్ప. అంటే నేను ఎప్పుడు నీకు అది పెట్టినా ఎలా పెట్టాలి? పీక మీద కత్తెట్టే పెట్టాలి. అంటే ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ పీక మీద కత్తెడితే వెళ్తున్నారా? ఇష్టపడి వెళ్తున్నారా? ఇష్టపడి వెళ్తున్నారు. బాప్తిజం పొందిన వాళ్ళందరూ పీక మీద కత్తెట్టి పంపించారా? ఇష్టపడి వెళ్ళారా వాళ్ళు? ఇష్టపడి వెళ్ళారు. అమ్మ ఇక్కడ ఎంతమంది బాప్తిజం పొందారు? చేయి చూపించండి. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారమ్మా బాప్తిజం పొందడానికి? మీ పాస్టర్ గారు ఏమైనా పథకాలు ఇచ్చారా మీకు? నెల 5,000 ఇస్తాను బాప్తిజం పొందని అన్నారా? ఏమా అనలేదు కదా? అంటే బయట వినబడుతున్నవన్నీ అబద్ధాలే కదా? అబద్ధాలే కదా? పచ్చి అబద్ధాలు. ఎందుకంటే బలవంతంగా ఎవ్వరు ఎవరిని ఏం చేయలేరు, మార్చలేరు. మీకు ఇంకో నిజం చెప్పనా? మన సంఘాల్లో అందరూ మారిన వాళ్ళేనా? వాస్తవం మాట్లాడుకుందాం. మన సంఘంలో అందరూ మారిన వాళ్ళే? నిజంగా మారిన వాళ్ళా? కాదండి. గోధుమలు ఉన్నాయట, ఏమున్నాయట? గురుగులు కూడా ఉన్నాయట. ఇప్పుడు ప్రజెంట్ మన సంఘాల్లో, ప్రపంచంలోని అన్ని సంఘాల్లో గోధుమలు ఉన్నాయి, వాక్య ప్రకారంగా గురుగులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న మనలో కూడా దేవుని కోసం బతికే వాళ్ళు ఉంటారు, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు కూడా ఉంటారు. దేవుని మాటకు లోబడే వాళ్ళు ఉంటారు, దేవుని మాటకు లోబడని వాళ్ళు ఉంటారు. దేవుని పని చేసేవాళ్ళు ఉంటారు, దేవుని పని చెయ్యని వాళ్ళు ఉంటారు. అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇందులో బలవంతం ఎలా కుదురుతుందమ్మా? అంతెందుకు బలవంతంగా ఒక చీర కొంటే కట్టుకుంటావని అసలు? మొన్న ఆయన ఎవరో భర్త పెళ్లి రోజు చీర కొని తెచ్చారట. సాధారణంగా చీర కొని తేకపోతే కదా గొడవ అవుతుంది. ఈయన చీర కొని తెచ్చినందుకు అయిందంట గొడవ. ఎందుకు?
చూసావా, నాకు ఈ రంగు నచ్చదని తెలుసు కూడా నన్ను బాధ పెట్టడానికే కదరా తెచ్చావు నువ్వు అందంట. అంతే, గొడవ స్టార్ట్ అయిపోయింది. ఏటట, ఆవిడకి ఆ రంగు నచ్చదంట. నచ్చని రంగు పట్టుకొచ్చినందుకు ఏం పడేసింది ఈవిడ? గొడవ పడేసింది. అంటే ఒంటి మీద కప్పుకునే క్లాత్ కూడా ఏమవ్వాలమ్మా? ఏమవ్వాలి? నచ్చాలి. అందుకే చూడండి, అక్క చెల్లెమ్మలు చాలామంది బాధపడకండి. బట్టల దుకాణానికి వెళ్ళారని వెంటనే వస్తారా మీరు? బయటికి వస్తారా? పోనీ అలాగనే ఏమన్నా దుకాణం అంతా కొంటారా? కొనేవన్నీ ఒక చీరే, ఒక డ్రెస్సే, దానికి మొత్తం అని నిమ్మకాయ పిండి పిండేస్తారు. నిజంగా నేను అనుకుంటాను, బట్టల కొట్లో పని చేయడం కంటే కర్మ మరొకటి ఉండదు అనుకుంటాను. చిరాకు వచ్చేది. ఇప్పుడు మనం మన 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 మంచం మీద పడుకున్న దుప్పట్లు మడతెట్టడానికి 2 3 మడతెట్టడానికి ఏమవుతుంది మనకి? చిరాకు అదే బాబు, 3 మడతెట్టాలా, 2 అతను పాపం ఇప్పాలి, మడతెట్టాలి, మళ్ళీ ఇప్పాలి, మడతెట్టాలి. అలా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎప్పుడో మడతలెట్టడం. మీరు అంటారు అత్తి అంటారు, ఇప్పించేస్తారు పక్కనడి, మళ్ళీ అత్తి అంటారు. ఈ మధ్య తీయని ఊరుకోవట్లేసమా, కొత్త మోడల్ వచ్చింది, కట్టించి పెట్టాలట మళ్ళీకి. కట్టడానికి మనిషిని నెట్టారు అక్కడ. ఆవిడ ఇదిగో జాకెట్ ఇలా వస్తుందమ్మా అని మడతెట్టేస్తుంది అక్కడికక్కడే. ఇక అమ్మ ఇలా వస్తాయమ్మా, పైడి చెంగలు వస్తాయి, అక్కడికక్కడే మడతలెట్టేసి అంతమంది తీసుకెళ్ళి ఈ చీర కట్టుకుంటే నువ్వు ఎట్టుంటావో అనేది క్లియర్గా పిక్చర్ చూపించేస్తుంది. అయినా కూడా కొంతమందికి ఏమవట్లేదు, అది ఏమవట్లేదు, నచ్చట్లేదు, నచ్చక వదిలే వచ్చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, తిండి దగ్గర బలవంతం లేదు, నచ్చితే తింటారు లేకపోతే వదిలేస్తారు. కూర నచ్చితేనే తింటారు లేకపోతే వదిలేస్తారు. ఉప్పు ఎక్కువైనా సరే వదిలేస్తారు, కారం ఎక్కువైనా సరే వదిలేస్తారు, రుచి లేకపోయినా వదిలేస్తారు. అంతే కదా. బట్టలు నచ్చితేనే వేసుకుంటారు, నచ్చకపోతే వదిలేస్తారు. భర్తనే భార్యనే నచ్చకపోతే ఏం చేస్తున్నారు? ఇప్పుడు వదిలేస్తున్నారు కదా. ఎన్ని పెళ్లిల్లో కటాకులు అయిపోయిన పెళ్లిళ్ళు, 1 2 కాదు. ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ వివాహాల్లో కూడా 90% ఫెయిల్యూర్సే ఉన్నాయి. అంటే అందులో కొన్ని బాధ పెట్టేవాళ్ళు ఉంటున్నారు, వాళ్ళతో కూడా ఏగలేక విడిపోతున్నారు వీళ్ళు. ఈ మధ్య మరి ఏదో డ్రమ్ములో పెట్టి కాంక్రీట్ వేస్తున్నారట కదా, కొత్తగా వచ్చిందట సిస్టమ్. మొక్కలు మొలిచేస్తున్నాను వాటి తలకాయ మీద. గొడవ ఉన్నది ఇంకెవడికి తెలదు ఎప్పటికీ. పూలకుండీలో అలా ఉంటాడు ఎప్పటికీ. ఏమ్మా, ఎంత దారుణం అమ్మ అది. నచ్చపోతే వదిలేయండి బాబు, అలాంటి పనులు చేయకండి అని చెప్తున్నాం. నచ్చపోతే వదిలేయండి, ఆడు బతుకుతాడు. ఏంటి మొత్తానికి డ్రమ్ములు ఎట్టి సిమెంట్ వేస్తారా? దారుణం కదా. సో అలాగా నచ్చకపోతే మనుషులతోనే ఉండలేని రోజుల్లో బలవంతంగా ఎవడు మారిపోతాడు చెప్పండి? ఇప్పుడు గొడుగు, నాకు బైబిల్ తడిచిపోద్ది కాబట్టి గొడుగు పట్టుకున్నాడు, వాక్యం చదువుతున్నారు కదా. మరి మీరు వర్షంలో కూర్చుని కూడా వాక్యం వింటున్నారు మీరు, అవునా కదా? తడిచిపోతూ కూడా వాక్యం వింటున్నారు మీరు. ఎంత గొప్ప ప్రేమ ఉండాలయ్యా దేవుని మీద ఇలా కూర్చుని వినాలంటే వర్షంలో. మీరు కొట్టుకోండి చప్పట్లు గట్టిగా. మీకే ఇవన్నీ, ఈ ప్రతి చప్పట్లో మీకే. ఎందుకు అరే వర్షంలో కూర్చుని వాక్యం వినాలంటే అది ఆ మనసు ఊరికే రాదు. మంచి మంచి పట్టు చీరలు కట్టుకొచ్చారు అక్క చెల్లెమ్మలు, మరి పాడవుతాయి కదా. ఇంటికి మళ్ళీ డ్రై వాష్కి ఇచ్చుకోవాలి వాళ్ళు, లేదా ఐరన్ పెట్టి వెంటనే మళ్ళీ సెట్ చేసుకోవాలి. లేకపోతే మంచి మంచి చీరలు ఏమైపోతాయి, పాడవుతాయి కదా. తమ్ముళ్ళు మంచిగా షూలు వేసుకొచ్చారు, మరి పాడవుతాయి కదా. మంచి మంచి డ్రెస్సులు వేసుకొచ్చారు తమ్ముళ్ళు అన్నయ్యలు, పాడవుతాయి కదా. అవన్నీ లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ కూడా దేవుని మాటలు వింటున్నారంటే లోపల ఏముండాలి? దేవుని పట్ల ఎంతో కొంత ఏముండాలి? ప్రేమ ఉండాలి. బలవంతంగా ఎవడు కూర్చుంటాడు ఇక్కడ? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, విజయప్రసాద్ రెడ్డి అనేవాడు మీకు రూపాయి ఇచ్చాడా? నేను ప్రసంగం చేస్తాను, చేసినంతసేపు మీరు ఎవడ కదలకూడదు, వర్షం వచ్చినా సరే అట్టనే కూర్చోవాలి, నేను ఇది పట్టుకెళ్ళి ఫేస్బుక్లో పెట్టుకుంటా, యూట్యూబ్లో పెట్టుకుంటా, మీకు వెళ్ళేటప్పుడు రండి మొత్తం అందరికి లెక్కలెట్టి ఇచ్చేస్తానేమని చెప్పానా? రాజకీయ నాయకులు అయితే చెప్తారు, నేను చెప్పనట్ట. అదే రాజకీయ సభలకు వెళ్ళాలనుకోండి, బిర్యానీ పొట్లం ఇవ్వాలట, లాస్ట్లో మళ్ళీ ఇవ్వాలట.
అవన్నీ ఇస్తే తప్ప కూర్చోవట్లేదట. మొన్న రాజకీయ నాయకుడు అన్నాడు నాతో, ఐజా ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంది అంటే కర్నూలు జిల్లాలో ఆ ప్రాంతంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, అయ్యా ఇంత జనాలు రప్పించాలంటే మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, మీరు కేవలం వాకింగ్ చెప్తానంటే ఇంతమంది వచ్చారంటే గొప్పేనయ్యా అన్నాడు. అదే రాజకీయ నాయకులకు రావాలంటే ఈ జనాలు ఎంత ఖర్చు పెట్టాలట, చాలా ఖర్చు పెట్టాలట. అంటే వచ్చిన వాళ్ళు ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు కాదు దేవుని పిల్లలు. వాళ్ళది ఒకటే గురి, నా ప్రభు మాట వినాలి, నా ప్రభు నాతో ఏం మాట్లాడతారో అది నేను వినాలి అనే సదుద్దేశంతో వచ్చేవాళ్ళు దేవుని పిల్లలు. అలాంటి మంచి మనసుతో వచ్చేవాళ్ళు దేవుని పిల్లలు. మంచి ఆలోచనతో వస్తారు. ప్రేమ ఉండాలి, దానికి ప్రేమ లేకపోతే అవదు. ఇది మనం వర్షంలో ఏ మనిషి కోసం నిలబడలేము. మనసులో భయం ఉంటుంది, ఏమో జలుబు చేద్దేమో జ్వరం వస్తుందేమో అని. కానీ ఇష్టం ఉన్నప్పుడు జలుబు లేదు, జ్వరం లేదు, ఏమీ లేదు. మనసులో ఏముంటే జరుగుతుంది? ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే ఏది జరగదు. అందుకే నేను ఎప్పుడు బలవంత మత మార్పిడి అనే మాట తప్పు అంటాను నేను. అది నిజం కూడా. ఆ మాట ఏంటది? తప్పది. బలవంతంగా ఎవ్వడు ఏ మతంలోకి మారడు. వాడికి నచ్చితేనే మారతాడు, వాడి ఇష్టం అయితేనే మారతాడు. అర్థమైందా? కోర్స్ ఇంకో మాట ఒప్పుకుంటాను, ప్రలోభాలకు గురి చేశారంటే ఒప్పుకుంటాను. అంటే చూడండి, ప్రలోభాలు అంటే ఎలా ఉంటాయంటే, నీకు ఆ బెనిఫిట్ వస్తుంది, ఈ బెనిఫిట్ వస్తుంది, అలాగా ఇలాగా అని ఏదో చెప్పి మాయ చేయడం. కొన్ని సందర్భాలు అలాంటివి జరిగితే జరగవచ్చు. కానీ హృదయపూర్వకంగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవ్వడు కూడా బలవంతంగా మతం మారినవాడు కాడు. వాడు ప్రభువుని గురించి తెలుసుకొని మారాడు. ప్రభువుని గురించి తెలుసుకొని ప్రభు సన్నిధికి వచ్చాడు. ప్రభువుని గురించి తెలుసుకొని ప్రభువుని వెంబడిస్తున్నాడు. అది. సో ఇక్కడ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ధన్యులు. మీలో ఎవరైతే ప్రభువును హృదయపూర్వకంగా లోపలికి ఆహ్వానించారో వారు ధన్యులు. అలా ఆహ్వానించని వారు ధన్యులు కాదు, అస్సలు కాదు. మీకు మాట చెప్పనా? ఒక పరిసయ్యుడు ప్రభువుని ఇంటికి పిలిచాడంట. దేనికి? భోజనానికి. ఏమండి మీరు చెప్పండి, భోజనానికి ఇంటికి పిలిచాడంటే ప్రేమ ఉంటేనా పిలుస్తారా, ప్రేమ లేకుండా పిలుస్తారా? ప్రేమ ఉంటేనే పిలుస్తారు. మిమ్మల్ని ఎవరైనా ఇంటికి భోజనాన్ని పిలిచారనుకోండి, మీరు స్పెషల్ అనే కదా, ప్రేమతోనే కదా పిలుస్తారు, అవునా? అంతే కదా. మరి ఇప్పుడు పరిసయ్యుడు ప్రేమతో పిలిచాడా, ప్రేమతో పిలవలేదా? ప్రేమతోనే పిలిచాడు. వాక్యం మీరు సరిగా చదవట్లా. ఎందుకో చెప్పనా? పరిసయ్యుడు ప్రభువును ప్రేమతో పిలవలా. ఎందుకు పిలిచాడు తెలుసా? జీసస్ ఈజ్ ఎ సెలబ్రిటీ. ఎవరు? యేసు ప్రభు సెలబ్రిటీ. ఎక్కువ మంది ఆయన వెంబడిస్తున్నారు, ఆయనకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన మన ఇంటికి వస్తే మన రేంజ్ కొంచెం పెరుగుద్ది, మన రేంజ్కు తగ్గట్టు ఉంటుంది, ఆయన రావాలి అని పిలిచాడు తప్ప ప్రభువు మీద నిజానికి పరిసయ్యుడికి ఏమి లేదు, ప్రేమ లేదు. పరిసయ్యులు ప్రభువుని చాలా బాధ పెట్టారు. పరిసయ్యులు ప్రభువుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగేవారు. పరిసయ్యులు రకరకాలుగా హింసించాలని చూసేవారు. అందుకే ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదంట. సరిగా హానర్ చేయలేదు నువ్వు నన్ను అన్నారు ప్రభు. నేను కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు ఏమవ్వలేదు, నీళ్లు కూడా ఇవ్వలేదు నువ్వు. అంటే నీకు నిజంగా నన్ను ప్రేమతో పిలిచావా? లేదు. నిజంగా నన్ను ప్రేమతో పిలిస్తే యూదుల సంప్రదాయం ప్రకారం, మన భారతీయ సంప్రదాయంలో కూడా ఉంది అది. పూర్వం అయితే ఇంటికి రాగానే ఏమి ఇచ్చారు? చెంబుతో నీళ్ళు ఇచ్చి ఏం కనుక్కోమని ఎవరు మనల్ని? కాళ్ళు కడుక్కొని. అది గౌరవం. అది కొంతమంది అయితే కాళ్ళ మీద నీళ్ళు కూడా వాళ్ళే తెచ్చి పోసేవారు. వెంటనే టవల్ తెచ్చిచ్చి తుడుచుకోమనేవారు పూర్వం. ఇప్పుడు అవన్నీ లేవులేండి. ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు మనకి. పోనట్టు కూర్చుంటున్నాం. ఆడు వచ్చాడని మనకు ఆడి చెప్పుకోవాల్సి వస్తుంది. ఒరే నాయన, ఒరే బాబు వచ్చేయండి, రే బాబు రే అంటే మన ఫోన్, నువ్వు ఇప్పుడు వచ్చా అంటున్నాం మనం. అరే నాయన నేను వచ్చి పావుగంట అయింది అక్కడే నిలబడి చూస్తున్నాను కదా అంటే, నేను పట్టించుకోలేదబ్బా రీల్స్ చూస్తున్నాను అంటాం మనం. సో యూదుల కల్చర్లో కూడా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం ఒక సంప్రదాయం, ఒక పద్ధతి, ఒక గౌరవం, అది ఆనర్. కానీ యేసు ప్రభుని వాళ్ళు ఎవరు సరిగా ఆనర్ చేయలా.
గౌరవించలా, ఆయన సరిగా పట్టించుకోలా. కానీ ఆ ఇంటిలో ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన పాదాలు ఇలా వెనక్కి పెట్టి కూర్చున్నారట. యూదులు భోజనం తినే పద్ధతి ఎలా ఉంటుందంటే కాళ్ళు వెనక్కి పెడతారు. కూర్చున్నప్పుడు కాళ్ళు ఎలా పెడతారు? వెనక్కి పెడతారు. వెనక్కి పెట్టి ముందు కూర్చుని తింటారు వాళ్ళు. యూదుల భోజన విధానం అది పూర్వం. అలా కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చున్నప్పుడు పాపాత్మురాలుగా పిలువబడుతున్న ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. బాగా వినండి అమ్మా. ఆమె పగిలిన హృదయంతో వచ్చింది, విరిగిన హృదయంతో వచ్చింది, నలిగిన హృదయంతో వచ్చింది. వచ్చి ప్రభు పాదాలు కడుగుతోంది. వస్తూ వస్తూ చెంబుతో నీళ్లు తెచ్చుకుందా? ఏమండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పాదాలు కడుక్కుంటారుగా. ప్రతి వర్షంలో తడిచి వెళ్తాం. ఇప్పుడు చూడండి, ఇంత కింద బురద అయిపోయింది. కింద ఈ చెప్పులు కూడా మట్టి అంటుకుపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడగాలి వద్దా? కడగాలా? కడగకుండానే మంచం ఎక్కేలా? కడగాలి ఖచ్చితంగా. ఎన్ని నీళ్ళు పడతాయి? సింపుల్గా చెప్పండి. మన కాళ్ళు కడుక్కోవడానికి, శుభ్రంగా కడుక్కోవడానికి ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయి? బకెట్తో కడిగేస్తారా? బకెట్ ఏమో అవదమ్మా. అంటే బకెట్లో కాలు ముంచేస్తారేంటి? మామూలుగా అయితే ఒక్కొక్క కాలుకి ఒక మగ్గు, ఒక కాలుకి ఒక చెంబు లేదా ఒక మగ్గు, అలా 2 కాళ్ళకి 2 మగ్గులు లేదా 2 చెంబులు. అంటే మురికి ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వర్షంలో తడిచి వెళ్తున్నాం కదా, శుభ్రంగా కడగాలి కాబట్టి కాళ్ళు ఒక 2 మగ్గులు పడతాయి లేదా 2 చెంబులు పడతాయి. బకెట్ ఏం పడవు. అంటే యేసు ప్రభు వారి కాళ్ళు శుభ్రం చేయడానికి కనీసం అప్రాక్సిమేట్లీ ఎన్ని ఉండాలి మనకి? తక్కువలో తక్కువ. అంటే ఆయన కాళ్ళకి బురద అంటుకోలేదు కాబట్టి, మురికి లేదు కాబట్టి తక్కువలో తక్కువ అంటే ఎంత ఉండాలి? కనీసం ఒక చెంబుడు ఉండాలి, ఒక మగ్గు ఉండాలి. అమ్మా, ఇప్పుడు ఆమె యేసు ప్రభు వారి పాదాలు వేడితో కడిగిందని వ్రాయబడింది వాక్యంలో. కన్నీళ్లతో కడిగి, నీళ్లతో కాదు, వేటితో? కన్నీళ్లతో కడిగింది. కన్నీళ్లతో, చన్నీళ్లు కాదు, కన్నీళ్లు. ఒక చెంబుడు కన్నీళ్ళు రావాలంటే వస్తాయి మనకి? ఎందుకు రావండి? మా ఆయన కొట్టినప్పుడు వస్తాయండి అంటారా? మా ఆయన తిడితే వస్తాయండి అంటారా? మా ఆయన అమ్మగారింటికి వెళ్ళొద్దు అన్నప్పుడు అలా వచ్చేస్తాయండి మాకంటారా? ఎప్పుడు వస్తాయమ్మా కన్నీళ్ళు మనకి? చెంబుడు అంటే ఇంచుమించు ఇదిగో లీటర్. ఇది ఈ బాటిల్ ఎంత? లీటర్. చెంబుడు అంటే ఇంచుమించు లీటరే కదా. దగ్గర చెంబుడు అంటే లీటర్ చెంబులే ఉంటాయి ఎక్కువ మనం వాడేవి. కొంచెం పెద్దగా ఉండొచ్చు. ఇన్ని నీళ్లు రావాలంటే, ఇన్ని కన్నీళ్లు రావాలంటే సాధ్యమా అమ్మా? ఇన్ని కన్నీళ్ళు చాలా కష్టం. ఇన్ని కన్నీళ్లు రావాలంటే ఆ హృదయంలో అంత పశ్చాత్తాపం ఉండాలి. అర్థమైందా నా పాయింట్? అంత పశ్చాత్తాపం లేకపోతే ఇన్ని కన్నీళ్లు రావమ్మా. చాలా కష్టం అమ్మా. ఆమె మనసులో ఎంత పశ్చాత్తాపం ఉందంటే యేసు ప్రభు వారి పాదాలు కడిగేసేంత పశ్చాత్తాపం ఉందమ్మా. దేవునికే మహిమ. ఆయన కాళ్ళు కడిగేసిందంట, కన్నీళ్లతో కడిగేసిందంతే. తడిచిపోయి ఆయన కాళ్ళు, తడిచిపోయాయి ఆమె కన్నీళ్లతో. శుభ్రమైపోయినాయి కాళ్ళు, మురికి లేకుండా, దుమ్ము లేకుండా, ఏమీ లేకుండా తెల్లగా స్నానం చేసిన వాని పాదాలు ఎట్ట ఉంటాయో అలా కడిగేసింది ఆయన పాదాలు, కన్నీళ్లతో కడిగేసింది. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యం చేయువాడు కాడు. అలాంటి విరిగి నలిగిన హృదయం అంటే అర్థం ఏంటి తెలుసా? తెరువబడిన హృదయం అని అర్థం. విరిగి నలిగిన హృదయానికి మరో పేరేంటి? తెరువబడిన హృదయం. అలా యేసు ప్రభు వారి ముందు ఆ తెరువబడిన హృదయంలోకి పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద పడిపోయింది. తర్వాత అనుకుంది ఈ పాదాలు తొడాలి అనుకుంది. తొడవడానికి తన తల వెంట్రుకలే తీసుకుందంట. ఎంత గొప్ప ధన్యత ఆమెకి, ఎంత గొప్ప ధన్యత. ప్రభు పాదాలు కడగడం మాత్రమే కాదు, తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచింది. డబ్బులు ఇస్తే చేస్తారా ఇలాంటి పనులు? ఎవడైనా డబ్బులు ఇస్తే చేస్తారా? బలవంత పెడితే చేస్తారా? చేయరు.
అది మనసులో నుంచి రావాలి, మనసులో నుంచి రావాలి, హృదయాంతరాలలో నుంచి రావాలి. అలా భావన వ్యక్తమైనప్పుడు దాన్ని ఎవడు ఆపలేడు, ఎవరు ఆపలేరు. ఈ మధ్య చాలామంది రాజకీయ నాయకులు కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీ ఏరియాలో కూడా వినబడుతున్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ బలవంతంగా మతం మారిపోయిన వాళ్ళు అనుకుంటున్నారు, లేకపోతే ఎవరో బలవంత పెట్టేసి వీళ్ళకేమో ఆశలు ఎరగా వేసేసి మతం మార్చేసారేమో అనుకుంటున్నారు. అలా కాదు ఇది, అలా ఎవడ మారడు. నేను మళ్ళీ చెప్తున్నా, అలా ఎవడ మారడు. నేనున్నాను, యేసు ప్రభువుని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆయన అంటే నాకు పిచ్చి ప్రేమ. నన్ను ఎవడో బలవంత పెట్టలా, బలవంత పెడితే పడే రకం కూడా కాదు. నేను చిన్నప్పటి నుంచి అంతే మొండోడిని. నన్ను ఎవడు బలవంత పెట్టలా, అలాగే నన్ను ఎవడో ప్రలోభ పెట్టలా. యేసు ప్రభు నమ్ముకో, నీకు అది వస్తుంది ఇది వస్తుంది, నేను అలాంటివి పట్టించుకునే రకం కాదు. ఎందుకంటే నేను క్రీస్తులోనికి రాకమునిపే సమృద్ధికరమైన స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు, నా కుటుంబాన్ని నిలబెట్టాడు. అలాంటి సమృద్ధికరమైన వాతావరణంలో పెరిగాను. మా అమ్మ నాన్న చాలా చక్కగా పెంచారు నన్ను. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు మాకు, అన్నీ బాగున్నాయి. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది. సమృద్ధికరమైన స్థితిలో నేనున్నాను. ఆ స్థితిలో ఉండగానే ప్రభు నన్ను పిలిచాడు. నేను దేనికి ప్రలోభ పెట్టబడాలి, దేనికి లొంగిపోవాలి, దేనికి నేను మారిపోవాలి? అవును, మారిపోయా. ఎలా మారిపోయాను నేను? నాలాగే చాలామంది మారిపోయారు. వీళ్ళలో ఎవ్వరూ బలవంత పెట్టబడిన వాళ్ళు కాదంతే కాదు. బాప్తిస్మం తీసుకోవడం అంటే మాట్లాడి సమాధాన అర్థం. బాప్తిజం అంటే తెలియదు, చాలా మందికి అర్థం తెలియదు. బ్యాప్టిజం మీన్స్ దట్ ఈస్ నాట్ ఎ తెలుగు వర్డ్. బ్యాప్టిజం అనేది బ్యాప్టిజో అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. బ్యాప్టిజో అనేది ఏ పదం? గ్రీక్ పదం. బైబిల్లో మీరు చదివేవన్నీ గ్రీకు లేదా హిబ్రూ పదాలు. పెంతుకొస్తా అంటావా? పెంతుకొస్తా అంటే తెలుగు పదం ఏంటి? పెంతుకొస్తా అనేది గ్రీకుల పండగ పేరు. ఆమెన్ అంటావా? తెలుగు పదం ఏంటి? కానీ మన అందరికీ అలవాటు అయిపోయింది ఆమెన్ అంటాం. తెలుగు పదం అది కాదు. హల్లెలూయా అంటావా? తెలుగు పదమా? కాదు. గ్రీకు మూల భాషలో నుండి, హీబ్రూ మూల భాషలో నుండి వచ్చిన పదాలు ఈరోజు క్రైస్తవులు చాలామంది ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. హల్లెలూయా వాడతాం మనం, ఆమెన్ వాడతాం మనం, పెంతెకొస్తు వాడతాం మనం, ఇంకా చాలా పదాలు వాడతాం మనం. ఈ పదాలు ఏవి కూడా తెలుగులో పదాలు కావు, కానీ మనందరికీ వాడుకలోకి వచ్చేసాయి. అలాగే బ్యాప్టిజో అనే గ్రీకు భాష, ఆ బ్యాప్టిజో అనే పదం నుండి ఏమొచ్చింది? బాప్తిస్మము వచ్చింది. భాష మారినా భావం మారదు కదా. బాప్తిస్మము అంటే అర్థం ఏంటి తెలుగులో తెలుసు ఎవరికైనా? టు ఇమ్మర్స్ ఇన్ వాటర్. ఇంగ్లీష్లో టు ఇమ్మర్స్ ఇన్ వాటర్ అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? తెలుగులో నీటిలో సమాధి చేయుట అని అర్థం. ఏంటమ్మా? నీటిలో ఏం చేయుట? సమాధి చేయుట. ఒక మనిషిని తీసుకెళ్ళి నీళ్ళలో ఏం చేయాలి? సమాధి. అందుకే చూడండి, బాప్తిస్మం ఇచ్చినప్పుడు పాస్టర్ గారు ఎలా ముంచుతారు? ఇలా పట్టుకున్న మనిషిని అలా ముంచి అలా లేపుతారు, అంతే కదా? ఎలా ముంచి అలా లేపుతారు అంటే ముంచబడుట. దీన్నే నీటిలో సమాధి అన్నాడు దేవుడు. సమాధి ఎందుకంటే ఎప్పుడు చేస్తారండి మనిషికి సమాధి? మామూలుగా మనల్ని సమాధి చేస్తారు కదా భౌతికంగా. ఎప్పుడు చేస్తారు? మరి బతుకున్న మనిషికి సమాధి ఏంటి? ఇతడు కూడా చనిపోయి తిరిగి బ్రతుకుతున్నాడు. అందుకే బాప్తిస్మం. చనిపోయి తిరిగి బతుకుతున్నాడు. పాతవి గతించెను, సమస్తము ఏమాయను? నూతనమాయను, కొత్తవాయను. ఇది పాత మనిషి కాదు, కొత్త మనిషి. పాత జీవితం కాదు, కొత్త జీవితం. పాత బతుకు కాదు, కొత్త బతుకు. అందుకే ఏం చేశారట? సమాధి చేసి మరలా తిరిగి లేపారు. అమ్మా, ఇది బలవంత పెడితే జరగదమ్మా. మనసులో నుంచి రావాలి, హృదయాంతరాల్లో నుండి రావాలి, పశ్చాత్తాపంలో నుండి రావాలి, మారు మనస్సులో నుండి రావాలి. ఆమెకు అలా వచ్చింది కాబట్టే తెరవబడిన హృదయంతో యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళింది.
ఆయన మాటలు విని మారిపోయింది. ఆ కన్నీళ్లతో ఆయన పాదాలు ఏం చేసింది? కడిగేసింది. హృదయంలోనికి యేసు ప్రభువును ఆహ్వానించింది. చచ్చేదాకా మోసిందమ్మా. హృదయంలోకి యేసు ప్రభువును ఆహ్వానించిన వాడు, యేసయ్యను హృదయంలో కలిగి ఉన్నవాడు ఎప్పటిదాకా మోస్తాడు? చచ్చేదాకా మోస్తాడు. చచ్చేదాకా మోస్తానే ఉంటాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం మోస్తాడు. ఎవ్వడు అతని హృదయంలో నుండి ప్రభువును బయటికి తీలేడు. అది ప్రేమతో వచ్చేది. బలవంత పడితే రాదు, భయపెడితే రాదు, ప్రలోభ పెడితే రాదు. వచ్చినా స్థిరంగా నిలబడదు. వచ్చినా స్థిరంగా ఏమవుదు? నిలబడదు. ప్రలోభ పెడితే వచ్చింది స్థిరంగా నిలబడదు. భయపెడితే వచ్చింది స్థిరంగా నిలబడదు. అది హృదయాంతరాల్లో నుండి రావాలి, హృదయంలో పుట్టాలి. ఆ ప్రేమ మనకు కలగాలి. అది నిజమైన భక్తి. ఆ భక్తి గొప్ప భక్తి. అది అలాంటి భక్తి చేసిన వాళ్ళు దేవునికి ఇష్టలు. ఇప్పుడు చెప్పండి, మీరు బాప్తిసం పొందారు కదా, సమాధి చేయబడ్డారు. సమాధి పాతవి గతించెను, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను తిరిగి బ్రతికించనన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే అర్థమైందమ్మా. మీలో ఎంతమంది బాప్తిసం పొందారు? చేయి చూపించండి. ఇందాక చెప్పారు కదా, బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ, తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఎంతమంది ఉన్నారు? అక్కలు అన్నలు ఎంతమంది ఉన్నారు? వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు అందరూ అలాగే చచ్చి బతికారమ్మా. ఎవరిలో బతికారు? క్రీస్తులో తిరిగి జన్మించారు. మీకు చావు లేదు. ఇంకా చావు లేదంటే ఇక్కడ కాదు, ఎక్కడ? రెండవ మరణానికి మీ మీద అధికారం లేదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. గుండెల మీద చేసుకుని హ్యాపీగా పడుకోండి. రాత్రి దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మీరు మరణించిన వెంటనే మీ విశ్వాసం గొప్పదైతే, మీ మారు మనసు నిజమైతే, మీ భక్తి యథార్థమైనదైతే, మీరు మరణించిన వెంటనే మీకోసం దేవదూతలు వస్తారు. వాళ్ళు మిమ్మల్ని ప్రభుతో పాటు ఉండడానికి, యుగ యుగాలు ఆనందించడానికి, నిత్య జీవానికి తీసుకెళ్తారు. ఇది క్రైస్తవ విశ్వాసం. ఎవరి విశ్వాసం? క్రైస్తవ విశ్వాసం. ఇదే క్రీస్తునందున్న వారి విశ్వాసం. నేను మరణించినప్పుడు లాజర్ని తీసుకెళ్ళడానికి ఎలాగైతే దేవదూతలు వచ్చారో, అలాగే నన్ను తీసుకెళ్ళడానికి కూడా ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. నా విశ్వాసం గొప్పది. నా ప్రభు కోసం ప్రాణం ఇచ్చేంత గొప్ప విశ్వాసం నాకుంది. అది అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోయాక నాకు లాభం అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు. మనం ఏమంటాం? బతుకుండగా లాభాల గురించి మాట్లాడతారు మనుషులు. కానీ పౌలు భక్తుడు బతుకుండగా వచ్చే లాభాల గురించి మాట్లాడలా. ఎప్పుడు వచ్చే లాభం గురించి మాట్లాడాడు? బతికినంత కాలం ప్రభు కోసం బతుకుతా. ఇక్కడ నాకు ఏ లాభం రాకపోయినా పర్లేదు. ఇక్కడ నిందలు, అవమానాలు, చెరసాల, ఇరుకులు, ఇబ్బందులు, నదుల వల్ల ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు. నాకు లాభాలు లేకపోయినా పర్లేదు. కానీ నేను మరణించిన తర్వాత నాకు చావైతే లాభమే అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం ప్రియమైన దేవుని సంగమాది. అది బలపడేలా చూసుకోండి. అది బలపడాలి. పోతే పోనివ్వండి, ఏది శాశ్వతం కాదు. మనతో ఏది ఉండదు. ఈ లోకంలో ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నేను ఎలా ఎంచుకున్నాను? పెంటగా ఎంచుకున్నాను. ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత ఏది నాతో రాదు. చచ్చిపోయిన తర్వాత నాతో వచ్చేది విశ్వాసం. నేను చచ్చిపోయిన తర్వాత నాతో వచ్చేది నిత్య జీవం, పరలోకం. యుగ యుగాలు నేను నా తండ్రితో కూడా ఉంటాననే భరోసా. అది తప్ప నాకు ఇంకేం అవసరం లేదు అనుకున్నాడు పౌలు భక్తుడు. అలాంటి బలమైన విశ్వాస జీవితం మీకు, నాకు, మనందరికీ కావాలి. అర్థమైందా? కాబట్టి కన్నీళ్లతో కడిగేసింది యేసు ప్రభు వారి పాదాలు, కన్నీళ్లతో కడిగేసింది. అది మీ అందరికీ ఒక రోల్ మోడల్లా కనిపించాలి ఆ సంఘటన. మీరు కూడా యేసు ప్రభు పాదాలు కన్నీళ్లతో కడిగి హృదయంలోకి ఆయన ఆహ్వానించండి. ఒకవేళ ఇప్పటికే మీరు ఆయన ఆహ్వానిస్తే మీరు ధన్యులు. అర్థమైందమ్మా? ఇప్పటికైనా మీ హృదయంలో ఉంటే మీరు ధన్యులమ్మా. మిమ్మల్ని ఎవరో కదపలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభు మీ ప్రార్థన వింటారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రభు మిమ్మల్ని విడువరు, ఎడబాయరు. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ప్రభు మీతో కూడా ఉంటారు. ఆయన మీకు యుగ యుగాలు తోడుగా ఉంటారు. ఆయన మిమ్మల్ని అనాథలనుగా విడువరు. ఇది వాగ్దానం, దైవ వాగ్దానం. నమ్మాలి. ఎవరి వాగ్దానం ఇది? దైవ వాగ్దానం. కనుక నేను చెబుతున్నాను, ముగింపులోకి వెళ్తున్నాను. మీరే దేవుని ఆలయంగా ఉండండి. మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని ఆలయం. ఈరోజు మనందరం వర్షంలో ఉన్నాం. వర్షం దేవుడిది కదా? ఏమా వర్షం మేలైనదా కాదా? మనకి అప్పుడప్పుడు చూడండి,
ఎండలు కాస్తూ ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం పూట 12:30 1 గంట అవుతుంది. కరెంటు పోద్ది, ఏసీ ఆగిపోద్ది, కాసేపటికి ఇన్వర్టర్ కూడా అయిపోద్ది. అప్పుడు ఎవరిని తిడతాం? కరెంటు వాడిని ఎలాగ తిడతాం? లే పాప మాడు ఏం కర్మ చేసుకున్నాడో. ఆ కరెంటు వాడిని తిట్టేసిన తర్వాత ఎవరిని తిడతాం? ఎండాకాలం తిడతాం, ఎండని తిడతాం. దద్దరి కొట్టే ఎండలు, పనికిమాలిన ఎండలు, ఈ ఎండాకాలం ఎప్పుడు పోద్దేటో అనుకుంటాం. అరే ఎండాకాలం అయిపోయింది, వెళ్ళిపోయి వచ్చింది, మళ్ళీ వర్షాకాలం వచ్చింది. వదలకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అప్పుడు అంటావు మళ్ళీ లోపల కూర్చొని మిరపకాయ బజ్జీలు తింటును ఏమంటావు? దిక్కుమాలిన వాళ్ళలో మా ఇద్దరు ముసురు ఎలా పట్టేసిందో చూడు. ఒక పనికి వెళ్ళినా కుదరట్లేదు, ఒక పేరెంటానికి వెళ్ళినా కుదరట్లేదు, పెళ్ళికి వెళ్ళినా కుదరట్లేదు, ఏ పని చేసుకోలేకపోతున్నావు. ఈ దిక్కుమాలిన వాళ్ళు ఎప్పుడు తగ్గుతాయో ఏటో అంటావు. అంటే మళ్ళీ మనకి ఏ కాలం నచ్చలేదు? నెక్స్ట్ శీతాకాలం. సాయంత్రం అయ్యేసరికి పళ్ళు అని కొడుతుంటావు. ఓ రగ్గు కప్పేస్తావు, ఓ 2 దుప్పట్లు కప్పేస్తావు, ఏసీ కట్టేస్తావు, ఫ్యాన్లు కట్టేస్తావు. ఎవడైనా ఫ్యాన్ వేసాడంటే బొగ్గు మరిపోతావు. మనిషివా పశువా? శీతాకాలం ఫ్యాన్ ఎత్తనం ఏంటి, శీతాకాలం ఏసీ ఎత్తనం ఏంటి అంటావు. మొత్తం మీద కోపం వచ్చేది మనకి. అప్పుడు ఏమంటావు తెలుసా? ఒట్టి కొబ్బరి నూనె రాసుకుంటూ, పెదాలు పగిలిపోయినప్పుడు వ్యాజిలని రాసుకుంటూ, ఒంటి నిండా అవేవో క్రీములు రాసుకుంటూ పూసుకుంటూ ఏమంటావు తెలుసా? ఏ దిక్కుమాల శీతాకాలం ఎప్పుడు పోతే ఏటో అంటావు. అంటే నీకు ఎండాకాలం నచ్చదు, వానాకాలం నచ్చదు, శీతాకాలం నచ్చదు. మరి ఏ కాలం నచ్చుద్ది? ఏ కాలం నచ్చదు, ఒకే ఒక కాలం నచ్చుద్ది, పోయే కాలం. ఏ కాలం నచ్చుద్ది? ఆ పోయే కాలం తప్ప ఎండాకాలం నచ్చదు, వానాకాలం నచ్చదు, శీతాకాలం నచ్చదు. అన్ని కాలాలు నీకు చిరాకే. ఏదో కాసేపు బాగా ఎండలు కాస్తే వర్షం వచ్చింది అనుకో, అబ్బాబాబాబా అంటాం. రోజు రాకూడదు. బాగా వర్షాలు కురిసేటప్పుడు ఎండ వచ్చింది అనుకో, అమ్మయ్యా అంటాం. ఇలాగా ఒక్కొక్క కాలం ఒక్కోలా ఫీల్ అవుతాం మనం. ఏ కాలం మనకి ఎక్కట్లేదు. కానీ ఒకటి, ఏదో రోజు ఏ కాలం వస్తుంది? పోయే కాలం వస్తుంది. అప్పుడు ఏ కాలం ఉండదు ఇంక మనకి, ఒకటే కాలం. ఇంకా ఏ కాలం? పోయే కాలం. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరంగా మనం మారితే, దేవుని మందిరంగా మనం నివసిస్తే, దేవుని హృదయంలోకి ఆహ్వానిస్తే, సర్వకాలాల యందు ఆయన కృపా కనికరం మనకు తోడుగా ఉండి నిత్య జీవనంలో యుగయుగాలు ఆనందించగలిగే స్థితిని మనం పొందుకుంటాం. ఇది నిజమైన మారు మనసు అయితే, నిజమైన భక్తి జీవితం అయితే, నిజమైన యథార్థమైన భక్తి జీవితం అయితే, ఇప్పుడు చూడండి, వర్షంలో ఉన్నాం మనం. వర్షం కూడా దేవుడు పంపిందే. ఆయనకు మహిమ కలుగును గాక. అంతే కదా మరి. వర్షం కురవకపోతే పంటలు పండుతాయి, ఎండలు కాయాలి. ఏమా, పంటలు పండాలంటే ఎండలు కాయాలి, వర్షాలు కురవాలి, మంచు కూడా కురవాలి. అన్నీ ఉంటేనే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. మనకు అన్ని కాలాలు కావాలి, అన్ని కాలాలు కావాలి, ఋతువులన్నీ రావాలి. అన్ని ఋతువులు మనకు అవసరమే. కాబట్టి మారని దేవుడు, ఆయన మీద మన ప్రేమ కూడా మారని ప్రేమ. అందుకే మీరు నిజంగా ఈరోజు చాలా సంతోషిస్తున్నాను, మీ అందరిని బట్టి నిజంగా చాలా సంతోషిస్తున్నాను. మీరే కాదు, మీకోసం నేను కూడా చప్పట్లు కొడుతున్నా. కారణం ఏంటి చెప్పనా? ఎంతసేపు ఓపికగా కూర్చొని వాక్యం విన్నారు చూడండి. రియల్లీ మీరందరూ గ్రేట్. అంతే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు మీకు రెట్టింపు ప్రతిఫలం ఇచ్చును గాక. దేవుడు మీకు సకల ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే సాధారణంగా యు హ్యావ్ ఎన్ ఆప్షన్. అదేంటంటే మెల్లిగా అలా లేచి అట బావచ్చు. ఇంకోటి ఏంటంటే నువ్వు భోజనం కూడా చేసేవాడు, నేను వచ్చేవాడు చూసా. నీకు ఇక్కడ ఉండాల్సిన రూల్ ఏమీ లేదు. ఎందుకో అయిపోయింది. ఏమైపోయింది? అరే భోజనం కూడా అయిపోయింది. ఆ భోజనం అయిపోయినా కూడా నువ్వు కూర్చున్నావు అంటే నువ్వు గ్రేట్ కదా. కొన్ని ఆటోలు పోయినాయి భోజనం చేసి. నేను చూశాను. మరి నేను కారులో కూర్చున్నట్టు చూస్తున్నా. మా పిల్లలతో అన్నాను, అరే
వీళ్ళ పని అయిపోయింది వెళ్ళిపోతున్నారు అన్నాను. మరి అంతే కదా, ఇప్పుడు భోజనం చేశారు, ఇంక ఎదగోవాలి మనం పడలేము, ఇలా చర్చిలో కూర్చోమంటారు, అదేమో సరిపోదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇలా వాన్లో కూర్చోబెడేస్తామని. ఇదో పరీక్ష. మొత్తం మీద వెళ్ళిపోయారు, వాళ్ళు ఆటోలు ఎక్కేసి పోయారు, చక్కగా భోజనం చేసి పొళ్ళు వెళ్ళాలనుకుంటూ పోయారు. మరి ఏం పెట్టారు వీళ్ళు, ఏం తిన్నారో నాకు తెలియదు కానీ అనుకుంటానే పోవాలా, స్టిక్ ఇవ్వాల్సిందే, టూత్ పిక్ ఇవ్వాల్సిందే. అయితే పెట్టారు, అయితే గట్టిగానే పెట్టారు, మొత్తం మీద తినేసారు, వెళ్ళిపోయారు. కానీ వర్షంలో కూడా కూర్చొని అలా నిలబడి దేవుని వాక్యం వింటున్నారు చూడండి, మీరందరూ గ్రేట్, నిజంగా గ్రేట్. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అవసరం ఏ పనైనా మన చేత చేయిస్తుంది. ఇది నిజమా అబద్ధమా చెప్పండి? మనకు అవసరం అనుకుంటే వర్షంలో అయితే అగ్నిగుండంలో నిలబడిపోతాం, వెళ్ళి నిలబడవా? మనకు అవసరం లాభం, మనకు లాభం అనుకుంటే ఏం చేస్తాం? బురదలో అయినా ఉంటాం, దోమల్లో అయినా ఉంటాం, కుట్టించుకుంటాం, వర్షంలో అయినా ఉంటాం, ఎండలో అయినా ఉంటాం, మంచులో అయినా, ఎక్కడైనా ఉంటాం. ఏమైతే అది మనకు లాభం అయితే, అది మనకు అవసరం అయితే, అది మనకు తప్పదు అనుకుంటే. ఈరోజు మీరు అందరూ దేవుని బిడ్డలుగా ఇది మనకు అవసరం అనుకున్నారు కాబట్టే కదా కూర్చున్నారు మీరు, అంతే కదా. నా ప్రభు పనిది, నా ప్రభు వాక్యం, నాకు ఇది అవసరం కాబట్టి నేను పోతా, నేను కూర్చుంటా. పోతే ఓ జత బట్టలు పోతాయి మహా అయితే, అంతకుమించి పోయేదేమీ లేదు ఇక్కడ. జలుబు అంటారు కానీ ఉత్తిదే రాదు, వర్షంలో తడిస్తే జలుబు రాదు, మిత్తది, అబద్ధం అది. మీకు విషయం చెప్పనా, మీ మైండ్ని ట్యూన్ చేసి పెట్టేసుకుంటే వర్షంలో తడిచాను కాబట్టి జలుబు వచ్చేది అని మీ మైండ్కి చెప్తే వచ్చేది. నిజం, నేను తడిసినా నాకు జలుబు రాదు అంటే రాదు, నిజంగా రాదు. మీకు ఇంకో విషయం చెప్పనా, పైనుంచి పడితే ప్యూర్ వాటర్ అండి, దరిద్రం వాటర్ మనం కల్తీ వాటర్ కిందదంతా కల్తీ, పైది ప్యూర్. అది దాంట్లో ఏ కల్తీ ఉండదు. స్వచ్ఛంగా నీరావిరి పైకి వెళ్ళి మేఘాలుగా మారి అక్కడ ఫిల్టర్ అయిపోయి పడుతుంది కింద, ఫుల్ ఫిల్టర్ వాటర్ అది. కాబట్టి తడిసినా ఏం కాదు. తడిస్తే జ్వరం వచ్చేది, తడిస్తే జలుబు. చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మల తాతయ్యలు మనల్ని అలా మోటివేట్ చేసేసారు. నేను మా అబ్బాయికి ఇదే చెప్పారు, చిన్న వర్షం వస్తే వెళ్ళిపోయి తడిచిపోరా అంటాను. మేము ఇద్దరం తడుస్తాం వర్షంలో, నేను నా కొడుకు ఇద్దరం తడుస్తాం వర్షంలో. వర్షం వస్తే వాకిట్లోకి పోతాం, చక్కగా ఆడు తడుస్తా, నేను తడుస్తా. మరి ఇప్పుడు ఎందుకు తడవట్లేదు అంటున్నామేమో, నా బైబిల్ తడిచిపోద్ది, మళ్ళీ రేపు పొద్దున ప్రసంగం చేయాలి, అందుకని గొడుగు పట్టుకోమన్నా. లేకపోతే నాకు తడవడం ఇష్టం, చాలా ఇష్టం నాకు తడవడం అంటే. వర్షంలో తడవడం చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. సో మావాడికి కూడా అదే వచ్చింది, నాన్న వర్షం వచ్చేస్తుంది తడిచిపోనా అంటాడు. తడిచిపో అంటాను, వెళ్తాడు శుభ్రం తడిచిపోతాడు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అంటారు, అయ్యో బాబోయ్ పిల్లడికి జలుబు వచ్చేద్దని, మీ మొహం వస్తుంది, ఏమి రాదు చూడండి అంటే. నిజంగానే ఏమి రాదు. మీ మైండ్ని ట్యూన్ చేసుకోండి జాగ్రత్తగా. వర్షంలో తడిసినా ఏమి రాదు, జలుబు రాదు, నిజంగా రాదమ్మా, నిజంగా రాదు, నమ్మండి నా మాట. జలుబు రాదు, జ్వరం రాదు, ఏమి రాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా తుడుచుకోండి, శుభ్రంగా తుడుచుకొని జుట్టులో తడి లేకుండా శుభ్రంగా, అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా, అంతే. చుండ్రు అది పట్టకుండా కదా, శుభ్రంగా తుడిచేసుకుని చక్కగా పడుకోండి. దేవుని వాక్యం విన్నారు కదా, నెమరు వేసుకుంటూ నిద్రపోండి. దేవునికి హృదయంలో చోటు ఇచ్చామా లేదా ప్రశ్నించుకుంటూ నిద్రపోండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన ఇంట్లో చెత్త చెదారానికి చోటు ఉండకూడదు. మన ఇంట్లో ఎలా ఉండాలమ్మా? మన ఇల్లు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. మన ఇంట్లో ఎవరు ఉండాలి? మనం ఒక పక్క పందులు, ఒక పక్క గేదెలు, ఒక పక్క ఆవులు, ఒక పక్క మిడతలు, ఒక పక్క సుంచులు, ఒక పక్క ఎలకలు, ఒక పక్క కుక్కలు ఉండాలా? ఉండగలరా మీరు? అలా ఉంటే ఉండగలరమ్మా? మరి మన మైండ్లో ఒక పక్క సాతాను, ఒక పక్క యేసు ప్రభు ఉంటే ఉండగలడమ్మా ఆయన? అమ్మా? సో కాబట్టి ఉంటే సాతానైనా ఉండనివ్వండి, నరకానికి పోయే ఉద్దేశం ఉంటే. లేకపోతే ఎవరు ఉండాలి? ఎవరుండాలి? ప్రభువే ఉండాలి. మన హృదయాధిపతి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మన హృదయంలో ఉండాలి, ఆయనకు మాత్రమే మన హృదయంలో చోటు ఇవ్వాలి, ఆయన మాత్రమే మన హృదయాధిపతి, ఆయన మాత్రమే మన హృదయంలో నివసించాలి. కాబట్టి దేవుని నివాసాలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కొరకు యథార్థంగా బ్రతికే నిజమైన క్రీస్తు వారసులుగా నా చెల్లెమ్మలు, అక్కలు, నా ప్రియులైన అన్నలు, తమ్ముళ్ళు, బిడ్డలు, యవనస్తులు అందరూ ఉండాలని ఒక దైవ సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మాత్రం నేను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను. చూసుకోండి, కొప్పర్రు
ఒకరోజు నేను వాక్యం ప్రకటించడానికి వెళ్ళా. ఆ రోజు వర్షం వచ్చింది. వర్షంలో కూడా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు తడుస్తూ వాక్యం విన్నారు అనే విషయాన్ని నా సేవా జీవితం అంతా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు విలువైన మీ వాక్య జ్ఞానాన్ని మీ పిల్లలకు అందించడానికి ప్రతికూల వాతావరణంలో కూడా ఎంత గొప్ప కార్యం తండ్రి మీరు జరిగించారు. ఒక బిడ్డ కూడా ఇక్కడ నుంచి కదలలేదు ప్రభు.